రీసెంట్‌గా ఓటీటీలోకి ఒక రివెంజ్ హారర్ థ్రిల్లర్ అందుబాటులోకి వచ్చింది. ఇది మనసును కలిచివేసే ఒక బలమైన ప్రతీకార కథ. ఒకవైపు హారర్ సినిమాగా భయపెడుతూనే, మరోవైపు చారిత్రక అంశాలను కూడా చూపిస్తుంది. 1850 సంవత్సర కాలంలో బ్రిటిష్ వాళ్ళు స్థానిక మావోరీ ప్రజలపై చేసిన అన్యాయాలను, వాళ్ళ సంస్కృతిని ఎలా దోచుకున్నారనే కథాంశాన్ని ఈ సినిమా చూపిస్తుంది. కేవలం హారర్ ఎలిమెంట్స్ కోసమే కాకుండా, ఒక అమ్మాయి తన పూర్వీకుల కోసం చేసే పోరాటాన్ని నొక్కి చెప్పే ఒక సీరియస్ ఇంటెన్స్ సినిమా ఇది. దీని పేరు ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. 1859వ సంవత్సరంలో మేరీ స్టీవెన్స్ అనే ఒక మావోరీ అమ్మాయి తన కన్నవాళ్ళ గురించిన నిజాలు తెలుసుకోవాలని డిసైడ్ అవుతుంది. అందుకోసం న్యూజిలాండ్ నుండి బంగ్లాలోని ఒక పాత కోట లాంటి పెద్ద ఇంటికి వెళ్తుంది. అక్కడ సార్ సదానియాల్ కోల్ అనే ఒక ధనవంతుడి మనవరాలకి చదువు చెప్పే టీచర్గా చేరుతుంది. అయితే ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆమెకు బ్రిటిష్ వాళ్ళు దోచుకొచ్చిన తమ మావోరీ జాతి పాత వస్తువులు కనిపిస్తాయి. దాంతో పాటు ఆమెకు కొన్ని వింతైన భయంకరమైన దృశ్యాలు ఎదురవుతాయి. ఆ భయంకరమైన దృశ్యాల ద్వారా మేరీకి ఒక నిజం తెలుస్తుంది. తన కుటుంబాన్ని, తన పూర్వీకులను దారుణంగా నాశనం చేసింది వేరెవరో కాదు, ఇప్పుడు తాను ఉంటున్న ఇంటి యజమాని సార్ సదానియల్ కోలే అని ఆమెకు అర్థమవుతుంది. అంతే, అప్పటి వరకు తన తల్లిదండ్రుల కోసం వెతుకుతూ వచ్చిన ఆ అమ్మాయి తన వాళ్లను చంపిన ఆ ఇంగ్లీషు ప్రభువుపై ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. అలా తన వారిని నాశనం చేసిన వాళ్ళపై ఆమె చేసిన ఒక రక్తపాత ప్రతీకార పోరాటమే ఈ సినిమా కథ. మూవీ పేరు వచ్చేసి మారామా. ఈ సినిమా 1 గంట 29 నిమిషాల విడివితో ఇంగ్లీషు, మావోరీ భాషల్లో రూపొందించింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, గూగుల్ ప్లే ప్లాట్ఫామ్లలో అద్దెకు అందుబాటులో ఉంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.